హలో మావా! వెల్కమ్ టు డే వన్ ఆఫ్ మీరేదో ఒక రోజు ఎంఎల్ ఇంజినీర్ అవుతారు బాబు. అవుతారు. అసలెందుకు ఈ ఎంఎల్ జాబ్స్‌కి అంత హైప్ ఇస్తున్నారు? అసలు ఒక ఎంఎల్ ఇంజినీర్ అనేవాడు ఏం చేస్తాడు? అసలు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కి, ఎంఎల్ డెవలపర్‌కి తేడా ఏంటంటే మావా, సాఫ్ట్‌వేర్ డెవలపర్ అనేవాడు ఒక ఫిక్స్డ్ లాజిక్ బేస్ చేసుకొని యాప్స్ బిల్డ్ చేస్తాడు. ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ యాప్స్. జనరల్‌గా మనం బ్యాంకింగ్ యాప్స్ ఎందుకు వాడతాం? పేమెంట్ ట్రాన్స్‌ఫర్ కోసమే కదా! మహా అంటే బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి. అదే ఈ రోజుల్లో అయితే రీచార్జెస్, బిల్ పేమెంట్స్ కోసం గూడా బ్యాంకింగ్ యాప్సే వాడుతున్నాం. ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఏం చేస్తాడంటే, ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ సాటిస్ఫై అయ్యేలా ఒక యాప్ తయారు చేస్తాడు. అదే ఎంఎల్ డెవలపర్ కేస్ చూసుకుంటే, మీరు వినే ఉంటారు గదా! అప్పుడప్పుడు ఈ బ్యాంకింగ్ యాప్‌లో స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఎంఎల్ ఇంజినీర్ ఏం చేస్తాడంటే, పాస్ట్ డేటాను బేస్ చేసుకొని ఒక మోడల్‌ని ట్రైన్ చేస్తాడు. ఆ మోడల్ మనకి ముందుగానే ఈ పేమెంట్ ఫ్రాడ్ అని మనకు అలర్ట్స్ ఇస్తది. సో థట్ మనం బ్యాంకింగ్ యాప్స్ వాడాలంటే సెక్యూర్‌గా ఫీల్ అవుతాం. ఎంఎల్ డెవలపర్‌కి ఎందుకంత క్రేజ్ అంటే, ఎంఎల్ డెవలపర్ అనేవాడు గుడ్డిగా యాప్స్ డెవలప్ చేయకుండా, వాడు చేసే ప్రాజెక్ట్స్ యూజర్స్‌తో ఇంటరాక్ట్ అయ్యి, వాళ్ళ రెస్పాన్సెస్‌ని బేస్ చేసుకొని ఏమైనా ఫర్దర్‌గా ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటే, వాటంతట అవే ఇంప్రూవ్ అవుతాయి. వాటంతట అవే అప్‌డేట్ అవుతూ ఉంటాయి టైమ్ టు టైమ్. ఏ కంపెనీ అయినా స్మార్ట్‌గా వర్క్ చేసే వాళ్ళని హైర్ చేసుకుంటది గదా! అందుకే ఈ రోజుల్లో ఎంఎల్ డెవలపర్స్‌కి అంత క్రేజ్ మరి. చలో మావ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.